ఒక చిన్న ఎర్రటి డైరీ వందల మంది అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ చూడని ఒక శక్తివంతమైన ఆయుధం అన్నమాట. నారా లోకేష్ గారి చేతిలో ఉన్న ఆ రెడ్ బుక్ లో మీ పేరు ఉంటే చాలు, ఇక మీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా? చట్టం తన పని తాను చేస్తోందా, లేక ఇదంతా పక్కాగా ప్లాన్ చేసిన ఒక పొలిటికల్ రివెంజ్ ప్లానా? పవర్లో ఉన్నప్పుడు ఆడిందే ఆట పాడిందే పాట అనుకున్న కొందరి అధికారులకు నిద్రలేని రాత్రుల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇది అరాచకానికి అంతం పలకడమా, లేక కొత్త తరహా కక్ష సాధింపా? ఈ రోజు మనం చూడబోయేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేస్తున్న రెడ్ బుక్ చాప్టర్ 2.0 గురించి. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటేనే ఒక విధమైన యుద్ధ వాతావరణం. ఒకరిని ఒకరు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడం, పోలీసు వ్యవస్థను తమకు అనుకూలంగా మలుచుకోవడం, ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో అందరికీ బాగా గుర్తుండిపోయిన ఒక సీన్ ఉంది. అదే నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో ఒక ఎర్రటి డైరీని చూపిస్తూ చేసినటువంటి హెచ్చరిక అన్నమాట. చట్టాన్ని అతిక్రమించి రాజకీయ నేతలకు తొత్తులుగా మారి తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి పేరు కూడా ఈ రెడ్ బుక్ లో రాస్తూ ఉన్నాను. అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తాను అని ఆయన ఓపెన్ గా చెప్పారు. అప్పట్లో అధికార పార్టీ నేతలు దీన్ని చూసి నవ్వుకున్నారు. ఇదేదో జోక్ అన్నారు. లోకేష్ కు అంత సీన్ లేదని ఎద్దేవా చేశారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇప్పుడు అదే రెడ్ బుక్ సచివాలయం నుంచి మారుమూల పోలీస్ స్టేషన్ వరకు వణుకు పుట్టిస్తోంది. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే యువగళం పాదయాత్ర సమయంలో లోకేష్ ఎదుర్కొన్న సవాళ్లు అన్ని ఇన్ని కావు. ఆయన పాదయాత్రను అడ్డుకోవడానికి, ఆయన మైక్ లాక్కోవడానికి, ఆయనపై కేసులు పెట్టడానికి అప్పటి ప్రభుత్వం చేయని ప్రయత్నం అయితే లేదు. కానీ అదే సమయంలో కొంతమంది అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనేది ప్రధాన ఆరోపణ. కేవలం పై స్థాయి అధికారులే కాదు, క్షేత్రస్థాయిలో ఉన్న ఎస్ఐలు, సిఐలు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారని టీడీపీ బలంగా నమ్మింది. సో అందుకే ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో, ఎవరు దీనికి కారణమో ఆ వివరాలన్నీ కూడా సేకరించి లోకేష్ ఆ డైరీలో రాసుకున్నారు. అప్పుడది కేవలం ఒక రాజకీయ ప్రకటన మాత్రమే అనుకున్నారు అందరూ. కానీ ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచే ఆ రెడ్ బుక్ అమలు మొదలైంది. సో ఇప్పుడు అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే, గత ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేసిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై వేటు పడటం మొదలైన దగ్గర నుండి, ముఖ్యంగా సిఐడి మాజీ చీఫ్ సంజయ్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ మాజీ సిపి కాంతి రాణా టాటా వంటి అధికారుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. వీళ్లపై కేవలం బదిలీలు మాత్రమే కాదు, విచారణలు కూడా మొదలయ్యాయి. ఒకప్పుడు చక్రం తిప్పిన అధికారులు ఇప్పుడు పోస్టింగ్ లేకుండా వెయిటింగ్ లో ఉండడం, మరికొందరు కోర్టుల చుట్టూ తిరగడం చూస్తుంటే వ్యవస్థలో మార్పు వచ్చిందా, లేక ప్రతీకార రాజకీయం నడుస్తోందా అన్న చర్చ సామాన్యంలో కూడా మొదలైంది. వైసీపీ వాదన ప్రకారం ఇది పక్కాగా కక్ష సాధింపు చర్య. తమకు అనుకూలంగా పనిచేశారు అన్న నెపంతో అధికారులను వేధించడం వల్ల వ్యవస్థ నీరుగారిపోతోందని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసి వారిని భయభ్రాంతులకు గురి చేయడమే ఈ రెడ్ బుక్ లక్ష్యమని వాళ్ళు ఆరోపిస్తున్నారు. చట్టపరంగా తప్పు చేస్తే శిక్షించడంలో తప్పు లేదు, కానీ కేవలం గత ప్రభుత్వంలో పనిచేశారన్న కారణంతో టార్గెట్ చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతమని జగన్ తో సహా వైసీపీ నేతలు వాదిస్తూ ఉన్నారు. అండ్ మరోవైపు టీడీపీ స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది. చట్టం తన పని తాను చేస్తోంది. ఎవరైతే అధికార మదంతో వ్యవస్థలను నాశనం చేశారో వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే అని వాళ్ళు తేల్చి చెప్తూ ఉన్నారు. ఇది కక్ష సాధింపు కాదు, కేవలం జవాబుదారీతనం అని వాళ్ళు సమర్థించుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం లోతుగా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు అధికారుల బదిలీలు సహజం, కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ముంబై నటి జిత్వానీ కేసు కావచ్చు, లేదా టీడీపీ ఆఫీస్ పై దాడి కేసు కావచ్చు, ఈ కేసుల్లో అధికారుల ప్రమేయంపై లోతైన విచారణ జరుగుతోంది. కొన్ని కేసుల్లో అధికారులే నిందితులుగా మారుతూ ఉన్నారు. ఇది కేవలం రాజకీయ నేతల ఆదేశాల వల్ల జరిగిందా, లేక అధికారులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం చట్టాన్ని పక్కన పెట్టారనేది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. ఒక అధికారి రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండాలి, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలి. కానీ దురదృష్టవశాత్తు గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో అధికారులు తాము ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారో బహిరంగంగానే ప్రదర్శించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు వారి పాలిట శాపంగా మారింది. ఇక సామాన్యుల కోణం నుంచి చూస్తే ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ అతనికి న్యాయం జరగాలి, కానీ అక్కడ రాజకీయ ఒత్తిళ్లు ఉంటే ఆ సామాన్యుడి పరిస్థితి ఏంటి? గత 5 ఏళ్లలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు అక్రమ కేసులతో ఇబ్బంది పడ్డామని గొంతెత్తుతూ ఉన్నారు. మరి వారికి న్యాయం జరగాలంటే ఆ తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవడం అవసరం కాదా? సో ఈ ప్రశ్న ప్రజల నుంచి బలంగా వినిపిస్తోంది. అందుకే రెడ్ బుక్ అమలును మెజారిటీ ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. అయితే అదే సమయంలో నిజాయితీగా పనిచేసిన అధికారులు కూడా భయపడే వాతావరణం ఉండకూడదని
మేధావులు హెచ్చరిస్తూ ఉన్నారు. అండ్ మరో హిడెన్ యాంగిల్ ఏంటంటే ఈ రెడ్ బుక్ ప్రభావం కేవలం ఐపీఎస్ అధికారులకే పరిమితం కాలేదు. గ్రామ వార్డు సచివాలయాల నుండి కలెక్టరేట్ల వరకు దీని సెగ తగులుతోంది. గత ఎన్నికల సమయంలో ఏపీలో జరిగిన కొన్ని ఘటనలు చూస్తే అధికారుల తీరు విస్మయానికి గురిచేస్తుంది. ఓట్ల తొలగింపు ప్రక్రియలో, నామినేషన్ల తిరస్కరణలో కొందరు అధికారులు అతిగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ అధికారులందరి జాతకాలు బయటకు తీస్తున్నారు. దీనివల్ల ప్రస్తుతం విధుల్లో ఉన్న అధికారులు భవిష్యత్తులో ఏదైనా పని చేసేటప్పుడు 100 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇది ఒక రకంగా వ్యవస్థను ప్రక్షాళన చేయడమే అయినా భయం కింద పని చేయడం వల్ల పాలన కుంటుపడే అవకాశం కూడా ఉంది. ఇక వర్తమాన పరిస్థితిని చూస్తే లోకేష్ చాలా పక్కాగా ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఎక్కడ కూడా తొందరపడకుండా ఆధారాలతో సహా అధికారులను ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్న ఫైళ్లు, గతంలో జరిగిన అక్రమాల చిట్టా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఈ రెడ్ బుక్ సంస్కృతి రేపు మళ్లీ ప్రభుత్వం మారితే ఇంకో రంగులోకి మారుతుందా? అంటే ప్రతీకార రాజకీయాల పరంపర ఇలాగే కొనసాగుతుందా అనే ఆందోళన కూడా ఉంది. ఈ రోజు ఒకరు రెడ్ బుక్ అంటే రేపు ఇంకొకరు బ్లూ బుక్ అంటారు. దీనివల్ల నష్టపోయేది కేవలం రాష్ట్ర ప్రయోజనాలే. వ్యవస్థలో రాజకీయ జోక్యం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని మన రాజ్యాంగం చెప్తోంది. కానీ ఏపీలో అది సాధ్యమా? కొందరి అధికారుల అత్యుత్సాహం వల్ల మొత్తం వ్యవస్థకే మచ్చ వచ్చింది. పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేయడం అనేది క్షమించరాని నేరం. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడైనా తప్పే. లోకేష్ తన రెడ్ బుక్ లో అటువంటి అధికారులని టార్గెట్ చేస్తున్నానని చెప్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగానే వాళ్ళు తప్పు చేసి ఉంటే వాళ్ళు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంది. కానీ అదే సమయంలో రాజకీయ కారణాలతో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఈ సున్నితమైన గీతను ప్రభుత్వం ఎలా కాపాడుతుందో చూడాలి. లోకేష్ ఇప్పటి వరకు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ఆయన చాలా ఆర్గనైజ్డ్ గా ఉన్నారని అర్థమవుతోంది. ఇది కేవలం ప్రతీకారం మాత్రమే కాదు, రాబోయే తరాల అధికారులకు ఒక హెచ్చరిక అని టీడీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. చివరగా మనం ఆలోచించాల్సింది ఒకటే, అధికారం శాశ్వతం కాదు. 5 ఏళ్లు లేదా 10 ఏళ్లు ఆ తర్వాత ఎవరైనా కూడా సామాన్యులుగానే బతకాలి. కానీ ఆ అధికారంలో ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే పనులు మన చరిత్రను డిసైడ్ చేస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కావు. దేశవ్యాప్తంగా ఉన్న బ్యూరోక్రాట్స్ అందరికీ కూడా ఇదొక కేస్ స్టడీ లాంటిది. రాజకీయ నేతలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ వ్యవస్థ అనేది నిలబడాలి. ఆ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. రెడ్ బుక్ లో పేర్లు ఉండటం ముఖ్యం కాదు, మన నిజాయితీ మీద మచ్చ లేకుండా చూసుకోవడమే ముఖ్యం. తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు అనే నగ్న సత్యం ఇప్పుడు ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ రెడ్ బుక్ పాలిటిక్స్ ఎక్కడి వరకు వెళ్తాయి? లోకేష్ అనుకున్నట్లుగా వ్యవస్థ క్లీన్ అవుతుందా, లేక ఇది మరో రాజకీయ సమరానికి నాంది పలుకుతుందా? అధికారులు రాజ్యాంగానికి లోబడి పనిచేస్తారా, లేక ఇంకా రాజకీయ నేతల నీడలోనే బ్రతుకుతారా? వీటన్నిటికీ కూడా కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఏపీలో ఇప్పుడు అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఆ రెడ్ బుక్ చరిత్రలో నిలిచిపోయే ఒక అధ్యాయం అన్నమాట. చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ ప్రయత్నంలో ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. అండ్ మీరేమనుకుంటున్నారు? అధికారులపై జరుగుతున్న ఈ చర్యలు న్యాయబద్ధమైనవేనా, లేక రాజకీయ కక్ష సాధింపా? వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు అవసరమేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.